I'm sorry. Please forgive me. Thank you. I love you, love you, love you. My dear beautiful friends, ఎలా ఉన్నారు? I'm sorry. Please forgive me. Thank you. I love you, love you, love you, love you, love you, love you, love you. 3D, 5D, 4D, 4D, 5D అని నేను చెప్తూ ఉన్నాను కదా. లైక్ 3 ట్రయాంగిల్స్ తీసుకుంటే జస్ట్ చూడండి. ఈ 3 ట్రయాంగిల్స్లో 3D థర్డ్ డైమెన్షన్ అంటే టైమ్, లీనియర్ టైము, డ్యువాలిటీ. నాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, నేను సన్నగా ఉన్నాను, సన్నగా లేను, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరు, పిల్లలకి ఉద్యోగం వచ్చింది, పిల్లలకి ఉద్యోగం రాలా, వాట్ ఎవర్ దాట్. నాకు హెల్దీగా ఉంది, హెల్దీగా లేదు, డ్యువాలిటీ. 2 నాకు కావాల్సింది రాలా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన క్లాసెస్ ద్వారా అవేకెన్ అవుతున్నాం. 3D నుంచి అవేకెన్ అవ్వాలి. ఎవరు అవేకెన్ అవ్వాలి? సోల్. యు ఆర్ ద సోల్, యు ఆర్ నాట్ ద బాడీ. అందరికీ తెలుస్తుంది, చాలామందికి తెలుస్తుంది, నేను సోల్ని, నేను బాడీని కాదు, నేను బాడీని, బాడీ ఉంటుంది. కానీ మనం అలా ఉంటున్నామా? లేదు. బాడీ మైండ్ ఏం చెప్తే డ్యువాలిటీ, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. డ్యువాలిటీ లేనిది, వన్నెస్ ఉన్నది, కంప్లీట్ గాడ్ కాన్షియస్నెస్, అబండెన్స్ ఉన్నది 5D. 5D అంటే ఏంటి? 3D అంటే ఏంటంటే జస్ట్ స్పేస్. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళాలి అంటే ఒక రోడ్డు మీద ఒక కార్ వెళ్ళాలంటే ఒక స్పేస్ ఉండాలి కదా, స్పేస్. సో మీ కాన్షియస్నెస్ అంటే మీ లోపల ఉన్న, నాకు అది వరకు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు లేవు, ఆ తెలియడం. చిన్నప్పుడు నాకు ఏబిసిడీలు అంటం రాదు, అమ్మ నేర్పించాక ఏబిసిడి అంటం వచ్చింది, ఏబిసిడి. ఆ తర్వాత సిఏటి క్యాట్ అని చదవడం వచ్చింది. నా అంతటి నేనే సెంటెన్సెస్ చదవడం వచ్చింది, క్యాట్ ఇస్ ఆన్ ద మ్యాట్. ఇట్లాంటివి నాకు వచ్చినాయి. అదే అవేర్నెస్. లేనిది నేర్చుకుంటూ, నువ్వెవరో తెలుసుకుంటూ ఉండేది అవేర్నెస్. ఈ 5D అనేది గాడ్ అవేర్నెస్. అది మందే. ఇవాళ నాకు డబ్బులు రావట్లేదు, ఆగిపోయినాయి, లేకపోతే ఒంట్లో బాగాలేదు అంటే నీ సోల్ అవేకెన్ అయింది, లేచింది. అందుకనే నిన్ను ఆపేస్తుంది. సఫరింగ్స్ వస్తున్నాయి, ఏం తీసేయాలో చెప్తుంది. రేజ్ అవ్వాలి కాన్షియస్నెస్. ఎక్కడికి? 4th డైమెన్షన్కి. అంటే 4th డైమెన్షన్ నుంచి వెళ్ళాలి. బ్రిడ్జ్ ఇది. దిస్ ఇస్ ద బ్రిడ్జ్. ఇక్కడ గాడ్ నీతో ఉండడు, ఈగో ఉంటుంది. 4th డైమెన్షన్లో గాడ్ నీతో ఉంటాడు. 5th డైమెన్షన్లో నువ్వే స్పిరిట్, గాడ్ అని తెలిస్తే ఇంటి నిండా అబండెన్స్, వద్దన్న అబండెన్స్. అంత బ్యూటిఫుల్గా మన సోలు అవేకెన్ అయ్యి తనెవరో తెలుసుకోవడానికి దారే ఈ త్రయి. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎలాంటిదైనా సరే మీ సోల్ అవేకెన్ అయ్యి అది ఎవరో తెలుసుకొని ఇంట్లో అబండెన్స్, హ్యాపీనెస్, లవ్, వన్నెస్, కనెక్షన్ అన్ని ఏరియాస్లో అండ్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ డ్యువాలిటీలో ఉన్న ఈగోని, లేకపోతే మైండ్, నా భయాలు ఏవైతే ఉన్నాయో అవేకెన్ అయ్యి ఇక్కడ మొత్తం హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ జరిగే ప్లేసే 4th డైమెన్షన్. ఆకాశీ రికార్డ్స్ గురించి తెలుసుకుండేదే 4th డైమెన్షన్. ఓకే, నేను సోల్ని, మేమందరం సోల్ కాంట్రాక్ట్స్లో వచ్చాము అని తెలుసుకొని ఎంత బ్యూటిఫుల్గా మన లైఫ్ని, మన ఎమోషన్స్ని హీల్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ నేను ఎవరినో తెలుసుకుండేది. 3D ఇది నాది కాదు, అసలు ఇది నాది కాదు. ఈ 3 డైమెన్షన్ నాది కాదు, ఫిజికల్ది నీది కాదు. ఫిజికల్లో ఉండి నాకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు అంటే ఐ కాంట్ చేంజ్. నేను ఎవరినో తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా నేను 4th డైమెన్షన్లోకి వెళ్ళాల్సిందే. త్రూ నేను ఎవరినో తెలుసుకోవాలండి. స్పిరిచువాలిటీలో 3rd తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఎవరో అని ఒక పిన్ లాగా మన పిరమిడ్లో పైకి వచ్చి నేను ఇక్కడ చూసుకోవాలి అంటే యూ కాంట్ గో లైక్ దాట్. యూ జస్ట్ కాంట్ గో లైక్ దాట్. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ 4th డైమెన్షన్. దట్ ఈస్ కంప్లీట్ హీలింగ్. నాలో ఏముంది?
నాలో ఇది ఉంది, ఇది నాది కాదు, తీసే తీసే తీసే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈరోజు నాకు ఏం జరగట్లేదండి, నిన్న ఎలా ఉన్నాను, నేను ఇవాళ కూడా అలాగే ఉన్నాను అంటే అర్థమేంటి? అర్థమేంటి? నీ ఫిజికల్ బాడీలో, నీ బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీలో, నీ చుట్టూ ఉన్న ఓరా, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో నీ డిఎన్ఏలో ఏమున్నాయో, నీ బ్రెయిన్లో ఏమున్నాయో అవే వెళ్తున్నాయి ఇక్కడికి. నీ థాట్స్, ఫీలింగ్స్ ఇవే వైబ్రేట్ అయ్యి ఇవే ఇవే చూస్తున్నాం. మొత్తం డేటా నా బబుల్లో ఉన్నదే నేను చూస్తున్నా. డబ్బుల్లో నా బబుల్లో ఏముంది, ఇంతకంటే ముందుకెళ్ళదు. దిస్ ఇస్ 3D. దీంట్లోంచి బయటికి వెళ్ళాలి అంటే 4th డైమెన్షన్లోంచి వెళ్ళాలి. అంటే ఏంటి? క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాది కాదు, అసలు ఇది నాది కాదు, ఇది నాది కాదు నేను చూసేది అని మీ అందరికీ తెలియాలి. ఇది కాదు, ఇది ఎవరిది, తీసేయి తీసేయి తీసేయి. ఆన్ గోయింగ్ మీ లోపల ఉన్న అమేజింగ్ ఇన్నర్ చైల్డ్ని అండ్ మీ మైండ్కి, మీ శరీరానికి ఆన్ గోయింగ్ మీరు చెప్పాల్సిందే. ఇక్కడ చక్ర కాన్షియస్నెస్, వూంబ్ అండ్ మనీ ద్వారా. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి? సోల్ దేన్ని చూస్తుంది? బయట ప్రపంచాన్నే చూడదు సోల్. సోల్కి బయట ప్రపంచంతో సంబంధం లేదు. అది ఓన్లీ దాని లోపల మనం ఏం తెచ్చుకున్నామో, మన మైండ్ ఏంటి, ఏం చెప్తుంది, మన శరీరం ఏం నొప్పి చెప్తుంది, మన కాన్షియస్నెస్ ఏంటి అని చూస్తూ ఉంటుంది సోల్. ఇంకేం లేదు, ఏం చేయదు అసలు. సోల్ ఏం చూస్తుందో అదే మన అవేర్నెస్. ఇంకా అంతకు మంచిది మనకేం కనిపించదు ఈ 3D డైమెన్షన్లో. నా మైండ్ ఏం చెప్తుంది? నాకు డబ్బులే అని చెప్తుంది. సోల్ అదే చూస్తుంది. అవేర్నెస్ ఏం చూస్తే నీకు అదే ఉంటుంది లైఫ్లో. సోల్ అంటేనే విట్నెస్ కాన్షియస్నెస్, విట్నెస్ కాన్షియస్నెస్, అబ్జర్వర్. ఓ, ఏదైతే నీకు అనిపిస్తుందో ఈ 3D రియాలిటీలో, నీ సోల్ చూస్తుంది. యు ఆర్ ద సోల్, యు ఆర్ నాట్ ద బాడీ అనేది తెలిసినప్పుడు నీ బాడీ లోపల ఉన్న మెమరీస్, నీ డిఎన్ఏలో తెచ్చుకున్న తాత ముత్తాతల మెమరీస్, అవన్నీ నా ఎలక్ట్రోమాగ్నెటిక్ బబుల్లో కనిపిస్తున్నాయి. నేను చూస్తున్నా. నేను చూసి తట్టుకోలేదు అంటే అర్థం ఏంటి? సోల్ ఇవాల్వ్ అవ్వాలనుకుంటుంది. దాని డైమెన్షన్స్ 9 డైమెన్షన్స్కి వెళ్ళాలి ఈ జన్మలోనే. మనం ఎక్కడ వెళ్తున్నాం? ఇంకా 3Dలోనే ఉన్నాం. ఇదే నాది, ఇదే నాది, ఇదే నాది, ఫిజికల్ బాడీ ఇదే. నా మైండ్ ఏం చెప్తే అదే. నా థాట్స్ నేను చూసుకున్నా. అవన్నీ మనవి కాదు, మనకి ఇవ్వబడ్డాయి. ఇక్కడ ప్రతి ఫాషియాలో ఫాషియా మొత్తం స్టోర్ చేసుకుంటా. యు ఆర్ ద ఫాషియా. మన ఫ్రీక్వెన్సీ ఏది ఉందో, ఎన్ని రోజుల నుంచి నా సోల్ ఏం చూస్తుందో, కామ్గా చూస్తుంది. ఏం చూస్తుందో అదే మన అవేర్నెస్. నా బ్యాంక్లో డబ్బులు లేవు అంతే, నీ మైండ్ ఏం చెప్పిందో అదే చూస్తుంది నీ సోల్. అవేకెన్ చేయవా ఆ సోల్ని? కమ్ ఆన్, గెట్ అప్. కొంతమందికి అవేకెన్ అయిపోతుంది. కమాన్, నా వల్ల కాదు, ఇదే ఏదో ఉంది, ఫిజికల్ బాడీ కాకుండా ఇంకేదో ఉంది నా వెనకాల. వద్దండి, మా హస్బెండ్ ఒప్పుకోరు ఇవన్నీ నేర్చుకుంటే. అరే, మీ హస్బెండ్ కూడా వచ్చి ఈ దారిలోంచి వెళ్ళాల్సిందే, 4th డైమెన్షన్ నుంచి వెళ్ళాల్సిందే, హీలింగ్లోంచి వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ హీలింగ్. మీ లోపల, మన లోపల ఉన్న షాడోస్, మన లోపల ఉన్న బిలీవ్స్, లోవర్ బిలీవ్స్ ఏమున్నాయో, మన ఇన్నర్ చైల్డ్ ఏదైతే మీనింగ్ ఇచ్చిందో, సోల్ దాన్నే చూస్తుంది. ఆ మీనింగ్నే, నీ చైల్డ్ ఇచ్చిన మీనింగ్నే చూస్తుంది. జస్ట్ ఊరికే కూర్చొని నాకు జరగట్లేదండి, నాకు డబ్బు రావట్లేదండి, నాకు ఒంట్లో బాగాలేదండి, వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందండి, వీళ్ళు అరుచుకుంటున్నారండి, వాళ్ళు అరుచుకుంటున్నారండి. అలా జరగదండి. ఛాలెంజెస్ ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయి ఉంటే, స్టక్ అయి ఉంటే, సోల్ హ్యాస్ ఆల్రెడీ అవేకెన్. మన కాన్షియస్నెస్ని మనం పెంచుకోవాల్సిందే. గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే. మీడియమ్స్ మనందరం. గురువు అంటే లైట్ చూపించే దారి చూపిస్తున్నాం అంతే. ఆ దారిలోంచి ఎలా వెళ్ళాలి 5Dకి
వన్నెస్‌కి. ఇంకా ఆగదు. కలియుగం అంతమైపోయింది. మనందరం చాలా మెచ్యూర్డ్ సోల్స్. వి వాంట్ టు ట్రావెల్, గో హోమ్. హోమ్ ఈజ్ ద ఫిఫ్త్ డైమెన్షన్. ఫస్ట్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ వరకు 9 డైమెన్షన్స్‌ని సోల్ ఎలా మారుతుంది? విషయాలు తెలుసుకోవాలి. అట్‌లీస్ట్ తెలుసుకోవాలి. ఆ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరూ రండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ క్లాస్. అమేజింగ్ క్లాస్. అండ్ మీకిచ్చే టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఎంత బావుంటాయో ఈసారి. ఆడుతూ, పాడుతూ ఉంటాయి. అన్నీ గూడా చాలా బాగా డిజైన్ చేశాను. కమ్ అండ్ ఎంజాయ్. ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేస్తాం ఎమోషన్‌ని. సరేలే. లేకపోతే సప్రెస్ చేస్తాం. అమ్మో! కనపడకూడదు. నేను స్పిరిచువాలిటీలో నాకు కోపం అవన్నీ షాడోస్‌లోకెళ్ళి ఒక్కసారి ఎక్స్‌ప్లోడ్ అవ్వగానే గుండె నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి. అంటే మేజర్ వాటి మీద ఇంపాక్ట్ అవుతుంది. స్పిరిచువాలిటీ బైపాస్ చేస్తున్నాం. ఏది ఫోర్త్ డైమెన్షన్ బైపాస్ చేసేస్తారు. అట్లా కుదరదు పాపలు. యూ కాంట్ గో లైక్ దిస్ ఇక్కడి నుంచి. ఇది బైపాస్ చేయలేము అసలు. చేస్తే చేస్తే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. కాన్షియస్‌నెస్ లెర్న్ ఇట్ హ్యాస్ టు లెర్న్. సోల్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ద సోల్ కాంట్రాక్ట్స్, లెసన్, ఆకాశీ రికార్డ్స్. అసలు నేను ఎందుకొచ్చాను? సోల్ ఏంటి? అమ్మేంటి? నాన్నేంటి? యాన్సెస్టర్స్ ఏంటి? వీళ్ళందరినీ క్లీన్ చేసుకోకుండా, వాళ్ళందరి ఇంప్రింట్స్‌ని క్లీన్ చేయకుండా కాంట్ గో హియర్. దేవుడి దగ్గర కూర్చున్నా ఏదైనా గాడ్ అంటే నీ నర్వస్ సిస్టమ్. అండ్ ఈసారి బ్యూటిఫుల్‌గా ద వూంబ్ క్లాస్‌లో రాధారాణి, గంగా వీళ్ళందరిని కూడా మనం కనెక్ట్ అవుతాం. ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్ వే ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీస్‌ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ మై డియర్ ఫ్రెండ్స్. మీకు నిజంగా అర్థం చేసుకోవాలి. నా లైఫ్ నేను ఈజీగా మార్చుకోవాలి. ఫిజికల్ బాడీ తోటి మీరు ఎంత స్ట్రగుల్ అన్నా అవ్వండి. మైండ్ ఈగో తోటి ఎంత దూరమని వెళ్ళండి. అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ క్లీనింగే మీది. ఎక్కువ అక్యుములేట్ చేసుకోకుండా క్లీనింగ్ మొదలు పెడితే తొందరగా 2026లో చాలా బ్యూటిఫుల్ లైట్స్ వస్తున్నాయి. అలాగే కాకుండా భూమాతని మనం కాన్షియస్‌నెస్‌ని మొత్తం అందరిని మనం అవ్వగానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అవుతారు. రిపుల్ ఎఫెక్ట్. మనం అవ్వగానే మన భూమాతకి మనం హెల్ప్ చేస్తున్నాం. మన లీనియేజ్‌కి. సో, ఆ విధంగా భూమి విల్ గో టు దట్ నెక్స్ట్ కాన్షియస్‌నెస్. ఇది కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. బట్ మనం సఫరింగ్‌లో వద్దు ఇంకా. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ లీనియర్ టైమ్ డ్యుయాలిటీస్ అసలు మనకొద్దు. డ్యుయాలిటీస్‌లోంచి బయటికెళ్ళడానికి ఫోర్త్ డైమెన్షన్ ఇస్ ద ప్లేస్. ఫర్‌గివ్‌నెస్ అండ్ లవ్ అండ్ అమేజింగ్ ఈ బుక్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ అండ్ ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. ఈ బుక్‌లో కంప్లీట్ ఫోర్త్ డైమెన్షన్ ఉందండి. మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? ఏం చేయాలి? ఎవ్రీ సింగిల్ డే మన అమ్మా, నాన్నలని అందరిని ఎవరైతే మనకు ఛాలెంజింగ్‌గా ఉన్నారో డబ్బుల దగ్గర నుంచి, క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం క్లీన్ చేసుకోవాలి ఫోర్త్ డైమెన్షన్‌లో. అండ్ దీస్ క్లాసెస్ వచ్చేవేదైతే ఉంటాయో మీకు ఇంకా కాన్షియస్‌నెస్‌ని పైకి తీసుకెళ్తుంది. అబండెన్స్ ఈజీ అవుతుంది. ఏదైనా ఈజీ. వన్నెస్, అబండెన్స్, లవ్, హెల్త్ ఇక్కడుంది. ఫిఫ్త్ డైమెన్షన్. అక్కడికెళ్ళాలనుకుంటున్నాం. అందరం అదే అనుకుంటున్నాం గదా! కోరికంటే అదే. సోల్ అక్కడికెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటుంది. సోల్ ఇస్ ఎక్స్‌పీరియన్స్. బాడీ ద్వారా. ఊరికే అదెందుకు అది బాడీని వదిలేస్తే 5 నిమిషాల్లో రోజు నైట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. మన ఆక్యుపంక్చర్ పాయింట్స్ నుంచి పైకెళ్ళి రోజు గాడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వస్తుంది. బట్ ఫిజికల్‌గా అది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటుంది. లక్ష్మీదేవి ఆమె పట్టుకొని 5 సెన్సెస్‌తో కిందకొచ్చింది. 5 ఎలిమెంట్స్‌తోటి. 5 ఎలిమెంట్స్‌తో లక్ష్మీదేవిని చూడాలి మనం. అగైన్ లక్ష్మీదేవిలో ఎలా ఉండాలి? ఎంత బాగా నీట్‌గా ఉండాలి? జనరాసిటీతో ఎలా ఉండాలి? ఫర్‌గివ్‌నెస్‌తో ఎలా ఉండాలి? అండ్ ఆన్ గోయింగ్ హై క్లాస్ ఎలా మెయింటైన్ చేయాలి? కట్టుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే ఇదిగా దగ్గర నుంచి విష్ణువులాగా ఎలా ఉండాలి? విష్ణులా ఉంటే లక్ష్మీదేవికి ఎలా ఇష్టం ఉంటుంది? ఎలా నువ్వవుతావు? ఎవ్రీథింగ్ డివైన్ మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్క క్లాస్‌లో కొన్ని డివైడ్ చేశాను. ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ క్లాస్ అందరికి. సో, ఆ విధంగా చాలా బ్యూటిఫుల్‌గా జర్నీ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పిరిచ్యువల్ జర్నీ. 3:30కి 4:00 లేచినప్పుడు సదాశివ అని ఆ కాన్షియస్‌నెస్‌ని ఎలాగా పెంచుకోగలుగుతుంది సోలు అని బ్యూటిఫుల్‌గా అవన్నీ గూడా మనకు అర్థమవుతాయి. చాలా బావుంటుంది. యూ కెన్ కమ్ డెఫినెట్‌లీ.